Welcome to Swastha Vaishman Chikitsalaya. Myself Dr. Manibala. I'm an naturopathy doctor. ఈరోజు నేను ఈ వీడియోలో హెర్బల్ బాత్ గురించి మాట్లాడుతున్నాను. ఈ హెర్బల్ బాత్ అనేది హెర్బ్స్ తో చేస్తుంటారు, లీవ్స్, ఫ్లవర్స్ అండ్ పౌడర్స్ తో కూడా చేస్తుంటారు. అలానే లీవ్స్ నుంచి, రూట్స్ నుంచి, ఫ్లవర్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్స్ తో కూడా ఈ హెర్బల్ బాత్ అనేది చేస్తుంటారు. ఈ హెర్బల్ బాత్స్ అనేది నార్మల్గా మనం చూసుకున్నట్లయితే మీరు ఎక్కువ కామన్ గా చూసింది ఏంటి అంటే మనకి పెళ్ళిళ్ళప్పుడు ఏం జరుగుతుంటుంది, హల్దీ ఫంక్షన్స్ లో మనం రోజ్ పెటల్స్ అనేది వాటర్ లో మిక్స్ చేసి పోస్తూ ఉంటాం అనమాట. అలానే ఫెస్టివల్స్ లో సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు మనం భోగి రోజు రేగ్గాలు వేసుకొని స్నానం చేస్తుంటారు అనమాట. అలానే ఎప్పుడైనా మనం టైర్డ్ గా ఫీల్ అయినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు రిఫ్రెష్మెంట్ కోసం పెయిన్స్ తగ్గాలన్నా కూడా వాటర్ లో సాల్ట్ వేసుకొని స్నానం చేస్తుంటాం. అలానే ఈ హెర్బల్ బాత్ కూడా, ఈ హెర్బల్ బాత్ లో మేజర్ గా మనం ఫ్లవర్స్ ఏం యూజ్ చేస్తుంటామంటే రోజ్ పెటల్స్, జాస్మిన్ యూజ్ చేస్తుంటాం. ఈ రోజ్ అనేది మనకి స్కిన్ గ్లో కోసం, స్కిన్ టెక్స్చర్ కోసం బాగా యూజ్ అవుతుంది. అలానే జాస్మిన్ అనేది రిలాక్సేషన్ కోసం ఇస్తుంటాం. అలానే లీవ్స్ లో అయితే మనం ఎక్కువగా యూజ్ చేసేది నీమ్ లీవ్స్. నీమ్ లీవ్స్ ఎందుకు ఇస్తుంటాం అంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నీమ్ అనేది ఇస్తుంటాము. మ్యాంగో లీవ్స్ కూడా యూజ్ చేస్తుంటాం. మ్యాంగో లీవ్స్ అనేది ఎక్కువగా ఆక్సిజన్ క్యారీ చేస్తుంటుంది. అందుకే మనం ఇంటి బయట కూడా మ్యాంగో లీవ్స్ అనేది యూజ్ చేస్తుంటాం. జామున్ లీవ్స్ అంటే నేరేడుకాయ చెట్టు ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకులు కూడా మనము ఈ బాత్ లో యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి కూలింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. దానివల్ల మనకి రిలాక్సేషన్ ఎఫెక్ట్ అనేది వస్తూ ఉంటుంది. అలానే మనకి రావి చెట్టు, రావి ఆకులు వేసుకున్నా కానీ సూదింగ్ ఎఫెక్ట్, కూలింగ్ ఎఫెక్ట్ అనేది మన బాడీలో వస్తూ ఉంటుంది అనమాట. అలానే కొన్ని చూర్ణాలు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అశ్వగంధాని, త్రిఫుల అని చెప్పి, తిప్పతీగ, అర్జున, సిద్ధార్థక చూర్ణం అని చెప్పి ఇలా చూర్ణాలని పర్టికులర్ గా కొన్ని కండిషన్స్ కి యూజ్ చేస్తూ ఉంటారు. అలానే మనకి లీఫ్ నుంచి, రూట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్స్ కూడా యూకలిప్టస్ ఆయిల్ అని, లావెండర్ ఆయిల్, రోస్మెరీ ఆయిల్, జాస్మిన్ ఆయిల్, పెప్పర్మెంట్ ఆయిల్ అని యూజ్ చేస్తుంటారు. మేజర్ గా ఈ యూకలిప్టస్ ఆయిల్ అనేది రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కి యూజ్ చేస్తూ ఉంటారు. కంజెషన్ రిలీఫ్ చేయడానికి యూజ్ చేస్తారు. అలానే లావెండర్ ఆయిల్ మజిల్ రిలాక్సేషన్ కోసం, జాస్మిన్ ఆయిల్ మూడ్ ఎన్హాన్స్మెంట్ కోసం. ఈ హెర్బల్ బాత్ అనేది 20 to 30 minutes అనేది ఇస్తూ ఉంటాం. ఈ హెర్బల్ బాత్ కి ఒక టబ్ లో మనం వార్మ్ వాటర్ ఫిల్ చేసుకొని అందులో హెర్బ్స్ అనేది యాడ్ చేస్తుంటాం అనమాట. సో మీకు మీ కండిషన్ బట్టి మేము సజెస్ట్ చేస్తూ ఉంటాము. సో మనకి డౌట్ రావచ్చు, ఈ హెర్బ్స్ వల్ల మనకి ఇంటర్నల్ గా ఎలా హీల్ అవుతుంటుంది, లైక్ ఎలా చేంజెస్ వస్తుంటాయి అని చెప్పి. ఎప్పుడైతే మనం వాటర్ లో హెర్బ్స్ యాడ్ చేస్తూ ఉంటామో దాంట్లో ఉండే యాక్టివ్ కాంపౌండ్స్ అనేవి మన ఎపిడర్మిస్ అంటే మన స్కిన్ లో ఉండే పై లేయర్ అబ్జర్వ్ చేసుకొని లోపలికి పంపిస్తుంటుంది అనమాట. అలానే ట్రాన్స్డర్మల్, ఈ ట్రాన్స్డర్మల్ కి డీప్ గా హెర్బ్స్ లో ఉండే కాంపౌండ్స్ అనేది పెనిట్రేట్ అవుతూ ఉంటాయి అనమాట. మనకుండే హెయిర్ ఫాలికల్స్ కూడా, స్వెట్ గ్లాండ్స్ కూడా మనకి ఏమవుతుందంటే ఇంకా కాంపౌండ్ ఈజీగా అబ్జర్వ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఎప్పుడైతే స్కిన్ నుంచి మనకి బ్లడ్ లోకి వెళ్తూ ఉంటుంది అనమాట, దాని నుంచి మనకి బ్రెయిన్ కి సిగ్నల్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. సో ఓవరాల్ బాడీ అనేది పాస్ అవుతూ ఉంటుంది అనమాట. దీనివల్ల మనకి రిలాక్సేషన్ అనేది వస్తుంది, మన మైండ్ అనేది కామ్ అవుతూ ఉంటుంది, స్ట్రెస్ అనేది, యాంగ్జైటీ కూడా తగ్గుతూ ఉంటుంది అనమాట. రెస్పిరేటరీ కండిషన్స్ ఉన్నా కానీ, మూడ్ ఎన్హాన్స్మెంట్ జరగాలన్నా కానీ, రిఫ్రెష్మెంట్ కావాలన్నా కూడా ఈ హెర్బల్ బాత్ అనేది తీసుకోవచ్చు. సో మీరు కనుక ఈ హెర్బల్ బాత్ ని ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకున్నా కానీ, లేదా మీ కండిషన్ కి ఏ హెర్బ్ అయితే బాగుంటుందని తెలుసుకోవాలనుకుంటే కూడా స్వస్థ వైష్ణవ చికిత్సలకు వచ్చినట్టయితే మేము మీకు ఈ హెర్బల్ బాత్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ.